ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవన సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వారికి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి అంటే పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 4 పాదాలు ఈ యొక్క మీనరాశి వారి కిందకి వస్తారు. అలాగే వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఆదాయం 14, వ్యయం 11 ఉంది. ఆదాయం చాలా బాగుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. ఆదాయము ఉంది, డబ్బు ఉంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. కాబట్టి చాలా వరకు అద్భుతమైనటువంటి సమయం కింద మనం చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో గురువు వీరికి 4వ ఇంట్లో సంచారంలో ఉంటున్నాడు. పంచమ స్థానంలోకి జూన్ 2 నుంచి వస్తున్నాడు. కాబట్టి జూన్ 2 తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారమే అవుతూ ఉంటుంది. అలాగే వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది. రాశి అందే సంచారంలో ఉన్నాడు. కాబట్టి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది, ఎందుకంటే గురువు అలాగే రాశ్యాధిపతి అయినటువంటి గురువు అలాగే శనీశ్వరుడు మిత్రులు కాబట్టి కొంతవరకు ఉపశమనంగానే ఉంటూ ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే రాహుకేతువులు కూడా కొంతవరకు ఈ డిసెంబర్ నుంచి చాలా మెరుగైన ఫలితాలు వీరికి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరం కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చును. అలాగే వీరికి సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే యోగదాయకమైనటువంటి కాలం. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. అలాగే శుభ ఫలితాలు ఎక్కువగా అందుకుంటూ ఉంటారు. ఓ పక్క ఏలినాటి శని వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగిలినవన్నీ కూడా చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. అలాగే ధనము, కుటుంబము, అలాగే మహిళలకు ఏ విధంగా ఉంది అంటే ధన ఆదాయం అనేక మార్గాల్లో వస్తూ ఉంటుంది. వచ్చిన ధనం త్వరగా ఖర్చు అవుతుందనే భావన కలుగుతూ ఉంటుంది. 5వ ఇంట గురు సంచారం వల్ల సంతాన సౌఖ్యం కూడా ఉంది. అలాగే కుటుంబ గౌరవం, మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్నిసార్లు నిరుత్సాహం కలిగినా, దిగులు కలుగుతున్నా అన్నిట్లో మీరు విజయం సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ రంగం వారికి, వ్యాపార రంగం వారికి ఏ విధంగా ఉంది అంటే ఉద్యోగ రంగం వారికి ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి అత్యుత్తమ యోగకాలకము, అలాగే ప్రమోషన్స్ పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి పదవి ఉన్నతి అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మేలైన ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారులకు ఏ విధంగా ఉంది? వ్యాపారులు ప్రారంభించే వారు బాగా రాణిస్తారు. హోల్సేలు, రిటైల్ వ్యాపారాలు బాగా లాభంగా ఉంటాయి. అలాగే బంగారము, వెండి వ్యాపారం చేస్తున్న వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాంట్రాక్టులు వ్యాపారాలు, బిల్లుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉంది? విద్యార్థులకి మంచి గ్రహబలం ఉంది. గురుబలం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మేలైన ఫలితాలే ఎక్కువ భాగం కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు మంచి ధరలు లభిస్తాయి. అలాగే అనుకూలమైనటువంటి పంటలు వేసి లాభదాయకంగా సాగుతూ ఉంటారు. కాబట్టి పంట మధ్యలో కొద్దిగా వాటర్ సమస్యలు ఇట్లాంటివి కలిగి కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం, శని వల్ల కొంత మానసిక దిగులు అనేది ఉంటుంది. ఔషధ సేవనం ద్వారా శని నుంచి బయటపడవచ్చును. అలాగే ధైర్యం కొంత తగ్గుతుంది అనే భావన కలుగుతూ ఉంటుంది. అలాగే ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే గురువు ఎప్పుడైతే అనుకూలంగా వస్తాడో ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. తీర్థయాత్రలు ఎలా ఉంటాయి అన్ని చూసినప్పుడు, ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉంటుందని చూసినప్పుడు పుణ్యక్షేత్ర దర్శనము, తీర్థయాత్రల ద్వారా మనశ్శాంతి, దైవభక్తి వల్ల కొంత దూర ప్రయాణాలు చేసినప్పుడు కష్టాలు కొద్దిగా కొని తెచ్చుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు స్త్రీలకు మహోన్నతమైన కాలంగా చెప్పవచ్చును. మాటకి గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ప్రాధాన్యత ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఫలాలు అందుతున్నాయి. గర్భిణీ స్త్రీలకు శుభ ప్రసవం జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. స్థిరాస్త్రీ ఆభరణ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. గతంతో విభేదించినటువంటి దంపతులు ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగానంటే, భార్యాభర్తల్లో ఎవరికైనా పరపత్యాలు ఉంటే ఇక్కడ సద్దుమణిగేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాల్లో అన్ని విధాలుగా బాగుండి
ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయ భాగమంతా కూడా శుభయోగాలతో ఉన్నాయి. తెలివితేటలు సద్వినియోగం చేసుకుంటే జీవన ఉపాధి అనేది బాగా ఉంటుంది. ఈ సంవత్సరంతో పోలిస్తే, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది కొద్దిగా మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే చాలా అద్భుతంగా, చాలా మేలైన ఫలితాలు కనిపించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీనరాశి వారికి 26, 27 సంవత్సరాల్లో కొంతవరకు మేలుగానే కనిపిస్తుంది. 27 తర్వాత శని, ఏప్రిల్ తర్వాత నుంచి శని భగవానుడు కూడా మేషంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి అది కూడా కొంతవరకు యోగదాయకంగానే ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఏళ్ళనాటి శని బాధ నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందే సమయంగా, జూన్ నుంచి కొంతవరకు మేలైన సమయంగా చెప్పవచ్చును. వీళ్ళు ముఖ్యంగా శని భగవానుడి తైలాభిషేకం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే కుదిరితే మీరు అరుణాచల దర్శనం చేసుకోవడం, అలాగే కుదిరినప్పుడల్లా దైవ దర్శనాలు ఇటువంటివి చేసుకుంటూ ఉంటే వీలైనంత వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. వీరికి చాలా వరకు వీరి మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు దైవారాధనతో ముందుకు వెళ్తూ ఉండండి. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్తారు. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.